10th క్లాస్ వాళ్ళకి ఇండియన్ మ్యాప్ పాయింట్ ట్రిక్స్ అమ్మా. ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు వినండి, మీకు క్లారిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా చేయొచ్చు. ఇండియన్ మ్యాప్ ట్రిక్స్, ఇప్పుడు మ్యాప్ ట్రిక్స్ నార్త్ బ్లాక్ తల భాగం అంటారు దీన్ని. సో జమ్మూ కాశ్మీర్, లడక్, మళ్ళీ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఇవన్నీ కూడా మ్యాప్ లో పై భాగంలో ఉంటాయి అన్నమాట. ఓకేనా, పై భాగం అంటే తల. సో అంటే ఇవన్నీ కూడా నార్త్ స్టేట్స్. నెక్స్ట్ ఏంటి, డెజర్ట్ సైడ్. డెజర్ట్ సైడ్ ఏంటంటే రాజస్థాన్, గుజరాత్. ఎడారి అంటే వైపు, ఎడం వైపు ఉంటాయి ఇవన్నీ మ్యాప్ లో. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఇవే పడతాయి మీకు, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ ఏంటమ్మా, హృదయం. అక్కడ ఏముంటాయి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ లాజిక్ తో ఇవి మధ్యలో ఉంటాయి. సో మధ్య హృదయం అంటారు ఇవి. ఓకేనమ్మా, ఇలాగనమాట. నెక్స్ట్ ఏంటి, ఈస్ట్ లైన్. ఇది కుడి చెయ్య. ఈస్ట్ లైన్ అంటే ఏమంటారు, కుడి చెయ్య. మ్యాప్ కి కుడి చెయ్యలు ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా. ఇవి సింపుల్ గా ఇవి మ్యాప్ లో ఇవి కుడి వైపున పై నుండి కిందకి ఉంటాయి. మ్యాప్ లో కుడి వైపున పై నుండి కిందకి లైన్ లో ఇవి ఉంటాయి. ఓకేనమ్మా, కుడి చేయి పై నుంచి కిందకి నడుస్తుంది. ఏంటది, యూపీ, బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా. ఓకేనమ్మా. నెక్స్ట్ సౌత్ లైన్ అంటే ఏంటి, కాళ్ళు. అంటే మ్యాప్ లో కాళ్ళు అనమాట. అక్కడ ఏంటి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. సో సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఇవి మ్యాప్ చివరి భాగం అనమాట, చివరి కాళ్ళు అంటారు దీన్ని. సో ఇప్పుడు లాస్ట్ ఏంటి, నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఏంటవి, ఇవి చాలా చిన్న చిన్న రాష్ట్రాలు అనమాట. ఇవి పై కుడివైపు ఉంటాయి. పై నుంచి మ్యాప్ లో పై నుంచి కుడివైపు ఉంటాయి. ఓకేనమ్మా, డన్. సో ఇప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకున్నామా ఎలాగా, ఒకసారి చూడండి. తలవైపు ఏముంటే మ్యాప్ లో తలవైపు ఏముంటాయమ్మా మనకి, జార్ఖండ్, లడక్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఎడం చేయి వైపు ఏముంటాయి, రాజస్థాన్, గుజరాత్, ఎడం చేయి వైపు ఉంటాయి. నెక్స్ట్ మధ్యలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏమొచ్చి మధ్యలో ఉంటాయి. సో నెక్స్ట్ యూపీ, బీహార్, జార్ఖండ్ ఇవన్నీ కూడా మ్యాప్ లో, ఒడిశా ఇవన్నీ కూడా మ్యాప్ లో రైట్ హ్యాండ్. తర్వాత సౌత్ లైన్ అంటే దీన్ని ఏమంటారు, కాళ్ళు. ఓకేనమ్మా, సాల్ అంటారేమో సౌత్ లైన్. సో ఇవేంటి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. కాల్ మ్యాప్ కాల్ దగ్గర ఉంటాయి. సో జుట్టు, ఈశాన్యం, నార్త్ ఈస్ట్ స్టేట్ స్కోర్. ఇవి మ్యాప్ హెయిర్ సైడ్ అంటే అస్సాం అండ్ మిగిలిన రాష్ట్రాలు. ఓకేనమ్మా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, ఓకేనమ్మా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో హెయిర్, ఇది మ్యాప్ అనుకోండి, ఈ మ్యాప్ కి హెయిర్ ఇలాగా ఇక్కడ ఉంటాయి, హెయిర్ సైడ్ అని. ఓకేనా, అది ఇలా గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ 25 మ్యాప్ పాయింటింగ్స్ 10th క్లాస్ లో పదే అవే అడుగుతున్నాడు. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఓకేనమ్మా, అవే ఇస్తున్నాడు, అవే రిపీట్ చేస్తాను వస్తున్నాను. ఇదే నేర్చుకోండి. టాప్ నెక్స్ట్ వీడియో తీయాలి. టాప్ 25 ఇండియన్ మ్యాప్ పాయింట్స్ ఫర్ క్లాస్ 10. ఇప్పుడు ట్రిక్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మాకు ఒకటి చేద్దాం. ఈ 25 మీ పబ్లిక్ పేపర్లు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి అంతే. జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ ఉంటుందో తెలుసమ్మా. సో జేకే. ఓకేనమ్మా, ఇదంతా కూడా హెడ్ క్యాప్ మ్యాప్ ఒక హెడ్ లో ఉంటాయి. జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. ఓకేనమ్మా, తర్వాత నెక్స్ట్ ఏంటంటే లడక్ ఎక్కడ ఉంటుందమ్మా మనకి, ఈ స్పాట్. లడక్ వచ్చి మనకి ఎక్కడ ఉంటుంది, ఈ స్పాట్ ఉంటుంది. ఎస్టిమేషన్ పెట్టినా పర్లేదు, ప్రాబ్లం లేదు. ఓకేనమ్మా, ఈ స్పాట్ లడక్ ఉంటుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ అలా థర్డ్ ఏమి ఇచ్చాడు, హిమాచల్ ప్రదేశ్ ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్ మనకి ఎక్కడ వస్తుందమ్మా, అలాగా జమ్మూ అండ్ కాశ్మీర్కి అలా ముందుకు వస్తే, సో ఇక్కడ ఈ అంచు గుర్తుపెట్టుకోండి మ్యాప్ లో. సో ఈ అంచుకి ఎదురుగుంటా హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఓకేనమ్మా, హెచ్పి, దీన్ని హిమాచల్ ప్రదేశ్ అంటారు. ఓకేనమ్మా, ఈ అంచు గుర్తుపెట్టి, ఈ అంచుకి ఎదురుగుండా హిమాచల్ ప్రదేశ్, ఈ అంచుకి ఎదురుగుండా జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ అంచుకి ఎదురుగుండా లడక్. థర్డ్ ఏంటి అడిగాడు, పంజాబ్ అడిగాడు. పంజాబ్ ఎక్కడ ఉంటది, హిమాచల్ ప్రదేశ్ కి లెఫ్ట్ సైడ్. ఓకేనమ్మా, ఈ అంచుకి. ఓకేనమ్మా, సో హిమాచల్ ప్రదేశ్ కి వచ్చి అలా ముందుకు వస్తే, ఇక్కడ మీరు గమనించారా, సో ఇలా వస్తే ఫస్ట్ అంచు కాకుండా ఈ అంచు, ఇక్కడ ఏముంటది మనకి, పంజాబ్ ఉంటది. ఓకేమా, డన్. అర్థమవుతుందమ్మా, ఇలా ఆర్డర్ గా చెప్తున్నాను. ఇవి ఇస్తాడు ఏంటి. తర్వాత ఏంటి, హర్యానా. సో హర్యానా ఎక్కడ ఉంటదమ్మా మనకి, హర్యానా వచ్చి పంజాబ్ కింద. సో అంటే బార్డర్స్ చెప్తాను చూడండి, ఇక్కడమ్మా. సో ఈ యొక్క మ్యాప్ పాయింట్ లో ఇలా కనిపిస్తుందా ఒక సింబల్, దాని కింద
ఓకేనమ్మా. దాని కింద ఇక్కడ ఉంటది. ఓకేనమ్మా, హర్యానా మిడిల్ గా కొంచెం. సో దీన్ని ఏమంటే తెలుసా, నార్త్ బ్లాక్ అంటారు. ఓకేనమ్మా. అన్ని కూడా మ్యాప్ ఒక హెడ్ పాయింట్స్ లో ఉంటాయి ఈ ఈ ఒక 5 స్టేట్స్. క్లియర్ అమ్మా, అర్థమైందమ్మా. డన్. మీరు ఎస్టిమేషన్ గా పెట్టిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటి, రాజస్థాన్ ఎటుంటుందమ్మా, మ్యాప్ ఒక లెఫ్ట్ షోల్డర్ అంటే ఇది ఇది ఏటుంటాయి, రాజస్థాన్ గుజరాత్ ఉంటది. ఓకేనమ్మా, రాజస్థాన్. ఇప్పుడు రాజస్థాన్ ఎక్కడ ఉంటది, ఈ స్పాట్. ఓకేనమ్మా. రాజస్థాన్ వచ్చి మళ్ళీ చెప్తాను చూడండి, మ్యాప్ అలా కిందకి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఈ స్పాట్ ఉందా, ఈ బార్డర్ ఎదుర్కొంటే పెట్టండి రాజస్థాన్ని. ఇంకేంటున్నది, సో రాజస్థాన్ తర్వాత మనకి ఏమి ఇచ్చారు, గుజరాత్ ఎక్కడ ఉంటది, రాజస్థాన్ కింద గుజరాత్ ఉంటది. సో అలాగా చూడండి, ఈ యొక్క ఎదురుగుంటే రాజస్థాన్ పెడతారు, గుజరాత్ ని అలాగా కిందకి తీసుకుని రండి. మ్యాప్ కి హెడ్ అయితే హెడ్ దగ్గర ఈ 5 స్టేట్స్ ఇప్పుడు చెప్పిన రాజస్థాన్ గుజరాత్ మ్యాప్ కి లెఫ్ట్ షోల్డర్స్ అంటే ఈ స్పాట్. ఓకేనమ్మా, ఈ స్పాట్ జాగ్రత్త ఉండమ్మా. ఇక్కడ ఈ స్పాట్ లో మనకి ఏటుంటది అంటే ఇక్కడ ఈ స్పాట్. ఓకేనమ్మా, ఈ స్పాట్ లో ఇక్కడ మనకి ఏముంటది, గుజరాత్. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ ఏంటమ్మా, మహారాష్ట్ర. 6, 7, 8 కొంచెం చూడండి, అది కనిపిస్తుంది కదా. 8 చూడమ్మా, మహారాష్ట్ర ఎక్కడ తెలుసమ్మా, మిడిల్ అంటే గుజరాత్ కిందన, గుజరాత్ కొంచెం కిందకి వెళ్ళిపోవాలి. సో ఇదంతా గుజరాత్ కదా, గుజరాత్ కి అలాగా మ్యాప్ కి ఇలా కిందకి వస్తే ఇక్కడ గుజరాత్ కి అలా మనం కిందకి వెళ్తే ముంబై ఈ స్పాట్ దగ్గర ఉంటది. క్లియర్మా, ముంబై మనకి ఎక్కడ ఉంటదమ్మా, ఈ స్పాట్ దగ్గర ఉంటది. క్లియర్మా, డన్. తర్వాత ఏమి అడిగాడు, మనకి మధ్యప్రదేశ్ అడిగాడు. మధ్యప్రదేశ్ ఎలా ఉంటది, మిడిల్ లో ఉంటది మధ్యప్రదేశ్, కాబట్టి గుజరాత్ కి ఎదురుగుంటా ఉంటది. ఓకేనమ్మా, గుజరాత్ కి ఎదురుగుంటా మనకి ఎప్పుడు గుర్తుపెట్టింది, గుజరాత్ కి ఎదురుగుంటా ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంటది ఈ స్పాట్ లో. క్లియర్మా, డన్. సో తర్వాత ఏంటి అడిగాడు, ఛత్తీస్గఢ్ మనకి ఎక్కడ ఉంటదమ్మా, మధ్యప్రదేశ్ కి రైట్ సైడ్. ఛత్తీస్గఢ్ ఎక్కడ ఉంటదమ్మా, మధ్యప్రదేశ్ కి ఈ రైట్ సైడ్ ఉంటది. క్లియర్మా, ఇంకా ఛత్తీస్గఢ్ ఎక్కడ ఉంటదమ్మా, మధ్యప్రదేశ్ కి రైట్ సైడ్. ఓకేనమ్మా, ఈ ప్లేస్ దగ్గర ఉంటది. ఓకేనమ్మా, ఈ ప్లేస్ దగ్గర మనకి ఛత్తీస్గఢ్ డబుల్ హెచ్ వస్తుందమ్మా, ఈ ప్లేస్ దగ్గర మనకి ఉంటది ఛత్తీస్గఢ్. క్లియర్మా. నెక్స్ట్ ఏంటమ్మా, ఉత్తరప్రదేశ్. చాలా ఇంపార్టెంట్ స్టేట్ అమ్మ ఇది. ఉత్తరప్రదేశ్ ఎక్కడ తెలుసా, ఢిల్లీ కింద ఉంటది ఎప్పుడు. రాజస్థాన్ కి రైట్. ఓకేనమ్మా, రాజస్థాన్ కి రైట్ ఈ ప్లేస్ దగ్గర ఉంటది, రైట్ సైడ్ కొంచెం హైట్. రాజస్థాన్ కి రైట్ సైడ్ స్ట్రైట్ గా దాని మీద కొంచెం హైట్. సో ఈ ప్లేస్ దగ్గర మనకి యూపీ ఉంటది. క్లియర్మా. సో రైట్ సైడ్ రాజస్థాన్ మీద కొంచెం హైట్ లో ఉంటది ఇటు సైడ్. ఓకేనమ్మా, యూపీ. సో డన్. తర్వాత ఏమి అడిగాడు, బీహార్ మనకి ఎక్కడ ఉంటది, ఈ బీహార్ మనకి ఎక్కడ తెలుసమ్మా, యూపీకి ఉత్తరప్రదేశ్ కి అలాగా మ్యాప్ ఒక రైట్ హ్యాండ్ కాసి యూపీకి ఇలాగా మనకి ఎండింగ్ వచ్చినంత వరకు, అంటే ఇక్కడ కనిపిస్తుందా ఈ స్పాట్, ఈ స్పాట్ కి ఇక్కడ. ఓకేనమ్మా, ఈ ప్లేస్ లో మనకి బీహార్ అనేది ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవే ఇస్తాడు పబ్లిక్ పేపర్ ఈ 25 ఇస్తాడు, అందుకే బాగా అర్థం చేసుకోండి మీరు, ఒక్కసారి బట్టి పట్టండి. ఓకేనమ్మా, దాని ముందు కూడా కొన్ని ట్రిక్స్ చెప్పాను మీకు, దాన్ని బట్టి మీరు పెట్టినప్పుడు మాత్రం ఎస్టిమేషన్ కి పెట్టచ్చు. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ ఏంటి, వెస్ట్ బెంగాల్. జాగ్రత్త నుండమ్మా, ఇక్కడ ఈ స్పాట్ మ్యాప్ కి లాస్ట్ అంచు చూసారా, లాస్ట్ అంచు ఇక్కడ మనకి ఏమొస్తుంది, వెస్ట్ బెంగాల్. ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా, వెస్ట్ బెంగాల్ వస్తుంది ఈ స్పాట్ లో డబ్ల్యూబి అని రాశాను, వెస్ట్ బెంగాల్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడమ్మా మనకి, ఒడిషా. అలా మళ్ళీ దాని కిందకి అలా వెస్ట్ బెంగాల్ కిందకి అలా వెళ్ళిపోతే ఒడిషా, ఈ స్పాట్ లో ఒడిషా ఉంటది. క్లియర్ మా. తర్వాత ఏది ఇచ్చాడు, జార్ఖండ్. సో ధోని పుట్టిన ఊరు ఇది. సో జార్ఖండ్ ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ జార్ఖండ్ ఎప్పుడు కూడా జార్ఖండ్ సింపుల్ గుర్తుపెట్టుకోండి, జార్ఖండ్ ఎప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ ఈ లాస్ట్ ఉంటే వెస్ట్ బెంగాల్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఏముంటుందమ్మా, జార్ఖండ్. ఓకేనమ్మా, డన్. అంటే మనకి ఈ ప్లేస్ ఇలా ఛత్తీస్గఢ్ కి ఇలా పైన, వెస్ట్ బెంగాల్ కి లెఫ్ట్ ఇక్కడ ఉంటది ఏటమ్మా, జార్ఖండ్. క్లియర్ మా. ఎగ్జామ్ పేపర్ లో నేను రాస్తున్నాను కానీ మీరు డాట్స్ పెడితే సరిపోద్ది ఎస్టిమేషన్ ఇక్కడ. క్లియర్ మా. వెస్ట్ బెంగాల్ కి లెఫ్ట్ సైడ్ ఛత్తీస్గఢ్ కొంచెం పైన, అక్కడ జార్ఖండ్ వస్తుంది. తర్వాత అస్సాం ఎక్కడ వస్తుంది తెలుసు మ్యాప్ పాయింటింగ్ లో, ఈ స్పాట్
ఓకేనమ్మా, ఇక్కడ ఉంటుంది మనకి అస్సాం, గుర్తుపెట్టుకోండి. సో అస్సాం మ్యాప్ రైట్ సైడ్ ఉంటుంది. ఓకేనమ్మా, దాని అంటే ఇది మ్యాప్ అంటే ఇది హెయిర్ కింద అలా అన్నమాట. ఇందాక ట్రిక్ చెప్పాను కదా అలా. అస్సాం అస్సాం ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉంటుంది? మ్యాప్ ఒక లెగ్ కాసి ఉంటుంది, అంటే కింద ఉంటుంది. సారీ సారీ. సో అస్సాం ఎక్కడ ఉంటది? ఈ ఈ పైన ఉంటుంది. అస్సాంకి పైన మనకి ఏంటుంటది? సారీ, అరుణాచల్ ప్రదేశ్. అస్సాం పైన మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, అంటే ఈ స్పాట్ లో. ఓకేనమ్మా, ఈ స్పాట్ లో ఏముంటుందమ్మా? అరుణాచల్ ప్రదేశ్. ఓకేనమ్మా, ఏపీ. ఓకేనమ్మా, డన్. తర్వాత అలాగా ఈ ఇదంతా అరుణాచల్ ప్రదేశ్ అంటారు. తర్వాత మేఘాలయ ఎక్కడ ఉంటుందమ్మా మనకి మ్యాప్ పాయింటింగ్ లో? ఇది, దీన్ని ఏమంటారు? మేఘాలయ. ఈ స్పాట్ ఏంటమ్మా? మేఘాలయ. ఓకేనమ్మా, ఈ స్పాట్ అస్సాంకి ఇటుపక్క ఈ లాస్ట్ బార్డర్ మేఘాలయ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవే పడతాయి పబ్లిక్ పేపర్లో రేపు. సో నెక్స్ట్ ఏంటి? నాగాలాండ్. సో నాగాలాండ్ వచ్చి ఇక్కడ. సో ఈ స్పాట్ లో, ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ మ్యాప్ కి ఈ ఈ అంచు కనిపిస్తుందా? ఈ అంచుకి ఇక్కడ 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 ఏముంటుందమ్మా మనకి? నాగాలాండ్. క్లియర్? మణిపూర్ వచ్చి లాస్ట్ లో కనిపిస్తుంది చిన్నగా, ఒక ఇలా బాక్స్ లాగా వి షేప్ మ్యాప్ లో. ఈ వి షేప్ దగ్గర ఏముంటది? మణిపూర్ ఉంటది. ఓకేనమ్మా, టాప్ 25 లో. నెక్స్ట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా మ్యాప్ ఒక ఫూట్ లెగ్ దగ్గరికి వెళ్ళిపోవడం మీకు డైరెక్ట్ గా. బట్టి పడితే ఇది ఈజీగా అర్థమైపోతుంది మీకు. మ్యాప్ ఒక లెగ్ దగ్గర ఉంటదమ్మా. ఓకేనమ్మా, డన్. సో ఇలా వచ్చిన తర్వాత, ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ వి షేప్ కనిపిస్తుందా? ఈ వీప్ షేప్ కి ఇలా ముందుకు వచ్చేస్తే డౌన్ అయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటది. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఉంటున్నాం. నెక్స్ట్ ఏంటి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి, ఇది కూడా తెలంగాణ కూడా లెగ్. తెలంగాణకు మధ్యలో అమరావతి ఉంటది. ఇక్కడ మధ్యలో అమరావతి ఉంటే పైన, దానిపైన ఏముండాలి? తెలంగాణ ఉండాలి. అండ్ ఈ స్పాట్ లో ఏమొస్తుందమ్మా? ఇలా ఇక్కడికి వెళ్తే ఇక్కడ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? హైదరాబాద్ కానీ ఇక్కడ వస్తుంది. ఓకేనమ్మా, తర్వాత ఏంటి? తమిళనాడు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ కింద ఉంటుంది తమిళనాడు. ఓకేనమ్మా, డన్. ఆంధ్రప్రదేశ్ ఇది అనుకోండి సపోజ్. ఆంధ్రప్రదేశ్ కిందన ఇక్కడ బాటమ్ ఆఫ్ ది లెగ్ ఈ స్పాట్ దగ్గర మనకి ఏమొస్తుంది? తమిళనాడు వస్తుంది. ఓకేనమ్మా, డన్. తర్వాత లాస్ట్ ఏంటి? కేరళ తమిళనాడు పక్కన లెఫ్ట్ సైడ్. ఓకేనమ్మా, సో ఈ ప్లేస్. సో మనకి ఈ ప్లేస్ లో ఏముంటుందమ్మా? కేరళ. సో తమిళనాడు పక్కన కేరళ ఉంటది. లాస్ట్ ఏంటి? కర్ణాటక. సో లాస్ట్ కర్ణాటక, ఈ కేరళ తమిళనాడుకి లెఫ్ట్ సైడ్ కేరళ ఉంటే, దాని పైకి వెళ్తే ఆంధ్రప్రదేశ్కి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి లెఫ్ట్ సైడ్ కొంచెం కిందన. ఓకేనమ్మా, సో ఈ స్పాట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ సైడ్ కొంచెం కిందన ఈ స్పాట్ దగ్గర కర్ణాటక ఉంటది. సో ఇవమ్మా టాప్ 25 ఇక్కడ మీకు రాసి చూపించాను. సో ఈ టాప్ 25 ఏవైతే రాశానో ఇవే మీకు 10th క్లాస్ పబ్లిక్ పేపర్లు ఇస్తారు. అవుట్ ఆఫ్ ఒక్కటి కూడా ఇప్పుడు కావాలి చెక్ చేసుకోండి. ఈ 25 బాగా మీరు ఒక్కసారి చెప్పిన 2-3 టైమ్స్ మీరు కూడా మ్యాప్ దగ్గర రాసుకొని ఇలాగే బైహెడ్ చేయండి. ఓకేనమ్మా, ఎస్టిమేషన్ పెట్టినా పర్లేదు. మీరు యాక్చువల్గా రాయరు కాబట్టి డాట్ పెడితే సరిపోదు. జాగ్రత్తగా చూసి పెట్టండి ఎస్టిమేషన్ గా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. బాగా అయింది. ఆల్ ది బెస్ట్ ఫర్ 10th క్లాస్.